నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ సీఎం రేవంత్ రెడ్డితో సత్య నాదెళ్ల భేటీ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరిన సీఎం గుడిసె నుంచి డాబాలోకి పేద కుటుంబం దట్ ఈస్ చంద్రబాబు 6 నెలల్లోనే కల నెరవేరింది ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో అవకతవకలు కేసీఆర్ కేటీఆర్ పై ఈడీకి ఫిర్యాదు నాగబాబుకు మంత్రి పదవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. స్కిల్ వర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐసిటీ ప్రతిపాదనలు, రాష్ట్రంలో 4 డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. కాగా మైక్రోసాఫ్ట్ సంస్థకు అమెరికా తరువాత హైదరాబాద్లోనే అతిపెద్ద క్యాంపస్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్వల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్. అంతేకాకుండా డేటా సెంటర్ల పనులు 70% పూర్తి కూడా అయ్యాయి. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరనుంది. ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారి గుంటూరు జిల్లా తాడేపల్లి పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేశారు. ఆ సమయంలో బాణావత్ పాములు నాయక్, సీతమ్మ దంపతులకు పింఛన్ అందజేశారు. వారు గుడిసెలో ఉండటం చూసి మీకొక డాబా ఇల్లు ఇస్తా అని చెప్పిన ఆయన ఇంటి పత్రాలు అందించారు. 6 నెలల్లోనే ఇల్లు కట్టించి సీఎం మాట నెరవేర్చుకున్నారని ఆ దంపతులు జనవరి తొలి వారంలో గృహ ప్రవేశం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్ విషయంలో అవకతవకలు జరిగాయని కేసీఆర్, కేటీఆర్లపై బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈడీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థకు లీజుకు ఇచ్చినందుకు ఐఆర్బీ సంస్థ బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముడుపులు తీసుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టోల్లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వంలో ఈరోజు ఓఆర్ఆర్ 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్టోరల్ బాండ్ పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్డు లీజును కేవలం ఈరోజు 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధారం ఈరోజు పనంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్విట్ ప్రోకో జరిగింది. వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మనతో ప్రయాణం చేసి పనిచేసిన వారిని నేను గుర్తించాలి. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు, ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తాం. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి అంశం అనేది తరువాత చర్చ చేస్తాం అని పవన్ తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki